నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్న్యూస్ ఎపిసోడ్ 894 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 17, 2020 టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పుడు నేను న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 ప్రైస్ అయితే కట్ చేసింది. 9,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 మీద. నోట్ 20 మీద ఎవరి ప్రతి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎందుకంటే నోట్ 20 అల్ట్రా దీనికన్నా చాలా బెటర్ డివైస్. నోట్ 20 ఇంకా మనకి ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది, ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. అందుకే దీని ప్రైస్ అయితే కట్ చేస్తారు. లాంచ్ చేయడం ప్రైస్ దీన్ని చాలా ఎక్కువ పెట్టారు. 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ఒకటే తీసుకొని వచ్చారు. 77,999 రూపాయలు పెట్టారు. ఇప్పుడు 9,000 రూపాయలు ప్రైస్ కట్ చేశారు కాబట్టి ఇది 68,999 రూపాయలకి వస్తుంది. అండ్ ఇంకా దీని మీద 6,000 రూపాయలు HDFC బ్యాంక్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా ప్రైస్ వచ్చేసరికి దీనిది 62,999 రూపాయలకి శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అయితే ఇప్పుడు లభిస్తుంది. ఈ ఆఫర్ ఓన్లీ సెప్టెంబర్ 23వ తారీఖు వరకే. సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 23వ తారీఖు వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది. అండ్ ఇది వద్దనుకుంటే మాత్రం, మీకు S Pen వద్దనుకుంటే మాత్రం శాంసంగ్ S20 ఫ్యాన్ ఎడిషన్ కూడా రాబోతుంది. దీనికి సంబంధించి ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు ఈరోజు. కలర్స్ని టీజ్ చేస్తూ ఈ టీజర్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. పర్పుల్, రెడ్, గ్రీన్, నేవీ, బ్లాక్ ఇట్లా కొన్ని కలర్స్ అయితే వీళ్ళు టీజ్ చేశారు. అండ్ దీనికి సంబంధించి బ్రౌజర్ ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయి, కొన్ని స్పెసిఫికేషన్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏ కలర్స్లో వస్తుందో కలర్స్ మొత్తం డీటెయిల్గా అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ కెమెరాస్ చూసుకుని బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్లో 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది. మరి ఇండియాలో ఏ ప్రాసెసర్తో వస్తుందో ప్రజెంట్ ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బ్యాటరీ వచ్చేసరికి 4500 mAh బ్యాటరీతో వస్తుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. ఇలా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే దీనికి సంబంధించి అయితే బయటకు వచ్చినాయి. ఇది వచ్చేసరికి సెప్టెంబర్ 23వ తారీఖు అయితే లాంచ్ చేస్తున్నారు. ఇండియా కూడా ఈ ఫోన్ ఖచ్చితంగా అయితే వస్తుంది. అదే రోజు ఇండియాలో కూడా లాంచ్ చేస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఇంకా సోనీ నుంచి సోనీ PlayStation 5 ప్రైజెస్ అయితే బయట తీసుకొని వచ్చింది. ఎప్పుడో లాంచ్ చేశారు PlayStation 5, కాకపోతే హాలిడే సీజన్లో తీసుకొస్తామని చెప్పారు, అంటే నవంబర్లో తీసుకొస్తామని చెప్పారు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా డేట్ అయితే వీళ్ళు ఎప్పుడెప్పుడు రాబోతున్నాయి మొత్తం ఇక్కడ డీటెయిల్ కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు. నవంబర్ 12వ తారీఖు అయితే ఇది అమెరికా, జపాన్, కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ కొరియా ఈ దేశాల్లో తీసుకొని వస్తున్నారు. నవంబర్ 19వ తారీఖు మిగతా దేశాలన్నిటికీ తీసుకొని వస్తున్నారు. అంటే ఇండియా మనకి నవంబర్ 19వ తారీఖు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ వీళ్ళు డాలర్స్లో మెన్షన్ చేశారు. మరి ఇండియన్ ప్రైసింగ్ ప్రకారం ఎంతలో తీసుకొస్తారు ప్రజెంట్ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. డాలర్స్ ప్రకారం అయితే మాత్రం ఇది తెలిసిందే. PlayStation 5 మనకి 2 మోడల్స్లో వస్తుంది. డిజిటల్ వర్షన్ ఒకటి ఉంటుంది, బ్లూరే డిస్క్ అంటే మనం సీడీలు పెట్టుకొని ఆడొచ్చు, అట్లా ఒక వర్షన్ అయితే ఉంటుంది. సో ఈ రెండింటి ప్రైజెస్ చూసుకుంటే డిజిటల్ వర్షన్ ప్రైస్ వచ్చేసరికి $400 దా బెటర్, ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 29,400 రూపాయల దాకా ఉంటుంది. బ్లూరే డిస్క్తో వచ్చే మోడల్ ప్రైస్ వచ్చేసరికి $500 బెటర్, ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 36,800 రూపాయల దాకా ఉంటుంది. అండ్ ఇంకా దీంతో పాటు కొన్ని యాక్సెసరీస్ కూడా వీళ్ళు లాంచ్ చేసిన విషయం తెలిసింది. వీటి ప్రైజెస్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. డ్యూయల్ సెన్స్ వైర్లెస్ కంట్రోలర్ వచ్చేసరికి 5,100 రూపాయల దాకా ఉంటుంది. పల్స్ 3D వైర్లెస్ హెడ్సెట్ వచ్చేసరికి 7,300 రూపాయల దాకా ఉంటుంది. HD కెమెరా వచ్చేసరికి 4,400 రూపీస్ దాకా ఉంటుంది. మీడియా రిమోట్ వచ్చేసరికి 2,200 రూపీస్ దాకా ఉంటుంది. డ్యూయల్ సెన్స్ ఛార్జింగ్ స్టేషన్ వచ్చేసరికి 2,200 రూపాయల దాకా ఉంటుంది. అండ్ ఇవి డాలర్స్ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఇండియాలో మనకు కొద్దిగా ఎక్కువ ప్రైజెస్ ఉండొచ్చు. మనకి ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా ప్రైజెస్ మనకి ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు మీరు చూసినవన్నీ డాలర్స్ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి అమెరికన్ ప్రైజింగ్ మాత్రమే చెప్పింది నేను. ఇండియా ప్రైజింగ్ మనకి తొందరలో తెలుస్తుంది, అవి వస్తే మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో F21 Pro అని చెప్పేసి ఇంకో ఫోన్ తీసుకొని రాబోతుంది. ఇది దీపావళి సీజన్ అంటే దివాళీ సీజన్ నవంబర్లో తీసుకొస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏదైతే F17 Pro వీళ్ళు లాంచ్ చేశారో దానికి సక్సెస్ అనుకోవచ్చు. మనం చూద్దాం మరి దీనిలో ఏమేమి చేంజెస్ తీసుకొని వస్తారో. అండ్ ఇంకా న్యూస్ ఏంటంటే ఒప్పో ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనితో కొలాబ్ అయితే అయింది. సో ఇప్పుడు తెలిసిందే మహేంద్ర సింగ్ ధోని మనకు చాలా కాలం తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వస్తున్నాడు, క్రికెట్ అయితే ఆడుతున్నాడు. IPLలో మనం మహేంద్ర సింగ్ ధోనిని అయితే చూడొచ్చు. సో ధోని జెర్సీ నెంబర్ తెలిసిందే మనకి 7తో స్టార్ట్ అవుతుంది. జెర్సీ నెంబర్ 7 ఈస్ బ్యాక్ అని చెప్పేసి ఒక స్పెషల్ ఎడిషన్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఒప్పో రెనో 4 Pro ధోని స్పెషల్ ఎడిషన్ అని చెప్పొచ్చు ఇది. అండ్ దీనికి సంబంధించి బాక్స్ అయితే బయటకు వచ్చింది. హ్యాష్ ట్యాగ్ చూసుకుంటే BD Infinite అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. అండ్ ఇది సెప్టెంబర్ 24వ తారీఖు లాంచ్ చేయబోతున్నట్లయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎగ్జాక్ట్గా బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తాయి ప్రజెంట్ వీటి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ తెలిసిందే స్పెషల్ ఎడిషన్స్ అంటే మనకు బాక్స్లో స్పెషల్ కేసులు ఉంటాయి. అండ్ ఫోన్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, థీమ్ కూడా చేంజ్ అయిపోతుంది లోపల. చూద్దాం మరి ఏమేమి చేంజెస్ చేసి దీన్ని తీసుకొని వస్తారు, ఎంత ప్రైస్లో తీసుకొస్తున్నారు, ఇవన్నీ మనకి సెప్టెంబర్ 24వ తారీఖే తెలుస్తుంది. ఫ్లిప్కార్ట్లో దీనికి సంబంధించి బ్యానర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఫ్లిప్కార్ట్కి వెళ్ళి చూస్తే మీకు ఈ ఫోన్ సంబంధించి టీజర్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనకి GoPro నెక్స్ట్ వర్షన్ GoPro Hero9 అయితే లాంచ్ చేసింది. GoPro Hero9 బ్లాక్ దీని కంప్లీట్ పేరు అయితే. ఇది వచ్చేసరికి అక్టోబర్లో ఇండియాకి తీసుకొని రాబోతున్నారు. అక్టోబర్ ఎండింగ్లో మనం ఇండియాలో GoPro Hero9 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని ప్రైస్ ఇండియాలో 49,500 రూపాయలతో పెట్టారు. ఇది 23.6 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్తో వస్తుంది.
5K వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు, 5K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు, అండ్ 4K వచ్చేసరికి 60 FPS రికార్డ్ చేయొచ్చు, 2.7Kలో వచ్చేసరికి 120 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు, 1080pలో 240 FPSలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. దీనిలో 1.4 ఇంచ్ కలర్ డిస్ప్లే ఉంటుంది, హైపర్ స్మూత్ స్టెబిలైజేషన్ ఉంటుంది, హైపర్ స్మూత్ 3.0 అంటున్నారు. సో మీరు నడుస్తున్నా పరిగెడుతున్నా కానీ వీడియో అయితే మీకు చాలా స్టేబుల్గా ఉంటుంది. అండ్ హారిజన్ లెవెలింగ్ కూడా ఉంటుంది, అంటే మీరు ఎట్లా పట్టుకున్నా కానీ కెమెరాని ఇది ఏదైతే గ్రౌండ్ లెవెల్ ఉందో దాన్ని డిటెక్ట్ చేస్తుంది, స్ట్రైట్గా వీడియోని అయితే తీసుకొని వస్తుంది. సో ఈ ఫీచర్ కూడా దీనిలో ఉంది. ఇది 10 meters వరకు వాటర్లో సర్వైవ్ అవ్వగలదు, అంటే మీరు స్విమ్మింగ్ కూడా దీన్ని తీసుకెళ్ళవచ్చు. అండ్ 3 మైక్రోఫోన్స్ ఉంటాయి, అవుట్డోర్ నాయిస్, విండ్ నాయిస్ కూడా ఇది క్యాన్సిల్ చేయగలదు అని చెప్తున్నారు. అండ్ దీనిలో 30% బ్యాటరీ లైఫ్ ఇంకా ఎక్కువ ఉంటుంది Hero 8తో కంపేర్ చేస్తే Hero9లో అని చెప్తున్నారు. అండ్ ఇంకా దీనిలో రిమూవబుల్ లెన్స్ కవర్ కూడా ఉంటుంది, అండ్ కొన్ని మోడ్స్ కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు. దీనికి మోడ్స్ కూడా సపరేట్గా తీసుకొని వచ్చారు. మ్యాక్స్ లెన్స్ మోడ్ అని చెప్పేసి ఒకటి తీసుకొని వచ్చారు. మ్యాక్స్ లెన్స్ మోడ్ మీరు ఫిక్స్ చేశారంటే ఇది ప్రైస్ వచ్చేసరికి ఇండియాలో 10,500 రూపాయల దాకా ఉంటుంది. సో దీన్ని యూస్ చేసి మీకు ఇంకా హైపర్ స్మూత్ వీడియో స్టెబిలైజేషన్ ఉంటుందని చెప్తున్నారు, అండ్ మినిమం డిస్టార్షన్ ఉంటుందని చెప్తున్నారు మీ వీడియో రికార్డ్ చేసేటప్పుడు. దీన్ని యూస్ చేసి మీరు 2.7K వీడియో రికార్డ్ చేయొచ్చు 60 FPS వరకు. అండ్ ఈ లెన్స్లో ఇంకా మీకు అల్ట్రా వైడ్ వ్యూ కూడా ఉంటుంది, చాలా వైడ్ అయితే వీడియో అయితే వస్తుంది. అండ్ దీంతో పాటు మిగతా అటాచ్మెంట్స్ ఉంటాయి కదా GoProతో వచ్చేవి. మీడియా మోడ్ వచ్చేసరికి 8,400 రూపాయల దాకా ఉంటుంది, డిస్ప్లే మోడ్ వచ్చేసరికి 6,900 రూపాయల దాకా ఉంటుంది, లైట్ మోడ్ వచ్చేసరికి 4,700 రూపాయల దాకా ఉంటుంది. సో మీడియా మోడ్ అంటే మనకి కవర్ లాగా, బాడీ కవర్ లాగా ఉంటుంది, దీనికి మీకు మైక్ అటాచ్ వస్తుంది. అండ్ డిస్ప్లే మోడ్ అంటే సపరేట్ డిస్ప్లే మీరు అటాచ్ చేసుకోవచ్చు, లైట్ మోడ్ అంటే సపరేట్ లైట్ వస్తుంది. ఈ అటాచ్మెంట్స్ అని చెప్పొచ్చు GoProకి. అక్టోబర్ ఎండింగ్ లో మనం ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు GoPro Hero9. నెక్స్ట్ మాకు OnePlus నుంచి OnePlus Nord అని చెప్పేసి ఇండియాలో ఒక ఫోన్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే బడ్జెట్ లో. అండ్ అమెరికా కోసం అమెరికాకి సపరేట్ ఇంకో ఫోన్ తీసుకొస్తామని ఎప్పుడో చెప్పింది OnePlus అయితే. ఈ ఫోన్ వచ్చేసరికి OnePlus Nord N10 5G అని చెప్పేసి ఉంటుందని చెప్పేసి ఆండ్రాయిడ్ సెంట్రల్ అయితే రిపోర్ట్ అయితే ఇస్తుంది. అండ్ ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 690 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది, 5G సపోర్ట్తో వస్తుంది, 6.49 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అని చెప్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయని చెప్తున్నారు. ఫ్రంట్ వచ్చేసరికి కెమెరా గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, మిగతా స్పెసిఫికేషన్ గురించి ఏం మెన్షన్ చేయలేదు ఆండ్రాయిడ్ సెంటర్లో అయితే. జస్ట్ ఈ ఫోన్ అమెరికాలో తీసుకొని రాబోతున్నారు, 5G ఫోన్ అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుందని చెప్పేసి ఆండ్రాయిడ్ సెంటర్లో అయితే మెన్షన్ చేస్తుంది. చూద్దాం మరి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారు. ఇండియాకి మాక్సిమం ఫోన్ తీసుకొని రాకపోవచ్చు. ఇండియాలో స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్తో బడ్జెట్లో, చాలా తక్కువ బడ్జెట్లో ఫోన్ తీసుకురాబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఇంకో న్యూస్ ఏంటంటే OnePlus Buds ఏదైతే రీసెంట్గా లాంచ్ చేశారో దానికి లో ఎండ్ వర్షన్ OnePlus Buds Z అని చెప్పేసి తక్కువ బడ్జెట్లో OnePlus Buds అయితే రాబోతున్నాయి. ఇవి OnePlus 8Tతో పాటు లాంచ్ అయిపోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. OnePlus 8T మనం 1-2 monthsలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు OnePlus Watch అండ్ OnePlus Buds Z ఇవన్నీ మనం ఈవెంట్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. OnePlus Buds Z గురించి మ్యాక్స్ జే అయితే ట్వీట్ పెట్టాడు. సో ఇది 100% కన్ఫర్మ్. సో బడ్జెట్లో మనం OnePlus Buds అయితే చూడొచ్చు. మ్యాక్స్ జే ఎప్పుడైనా కానీ OnePlus సంబంధించి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ మనకి టిక్టాక్ సంబంధించి తెలిసిందే, టిక్టాక్ అమెరికా మధ్య డీల్ ఎప్పటి నుంచో 1 month నుంచి ఏదో ఒక న్యూస్ అయితే దీనికి సంబంధించి వస్తూనే ఉంటుంది. నిన్న డీల్ క్లోజ్ అయినట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒరాకిల్ అండ్ టిక్టాక్ మధ్యలో. సో డీల్ క్లోజ్ అయింది. కాకపోతే ట్రంప్ ఈరోజు అమెరికన్ ప్రెసిడెంట్ ఒక బాంబు అయితే పేల్చాడు మళ్ళీ. ఏదైతే డీల్ జరుగుతుందో డీల్కి సంబంధించి ఎటువంటి ఇన్కమ్ అమెరికన్ గవర్నమెంట్కి అయితే రావట్లేదు, లా అయితే సపోర్ట్ చేయట్లేదు. అంటే ఏదైతే వీళ్ళు డీల్ మధ్య ఒరాకిల్ అండ్ టిక్టాక్ మధ్య డీల్ జరుగుతుందో ఆ డీల్ సంబంధించి కొద్ది కూడా ప్రాఫిట్ అమెరికన్ గవర్నమెంట్కి అయితే రావట్లేదు. దీన్ని బట్టి చూసుకుంటే మాత్రం అమెరికన్ గవర్నమెంట్ ఈ డీల్ మీద సైన్ పెట్టే విధంగా అయితే కనిపించట్లేదు, డీల్ ముందుకెళ్లే విధంగా అయితే కనిపించట్లేదు. ఎందుకంటే మెజారిటీ స్టేక్ ఇంకా వీళ్ళ దగ్గరే ఉంది, బైట్ డాన్స్ దగ్గరే ఉంది, టిక్టాక్ దగ్గరే ఉంది. కొద్దిగా స్టేక్ ఏదైతే కొద్దిగా వాటానే వీళ్ళు అమెరికన్ గవర్నమెంట్కి అయితే ఇస్తున్నారు, అంటే అమెరికా చెందిన సంస్థకి అయితే ఇస్తున్నారు, ఒరాకిల్కి అయితే ఇస్తున్నారు. సో ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అని చెప్పేసి మీడియాలో రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. చూద్దాం. సెప్టెంబర్ 20వ తారీఖు వీళ్ళు డెడ్ లైన్ అయితే పెట్టింది అమెరికన్ గవర్నమెంట్ టిక్టాక్ మీద. సెప్టెంబర్ 20 లోపు ఏదో ఒక డీల్ జరగకపోతే మాత్రం అమెరికాలో టిక్టాక్ని బ్యాన్ చేస్తామని చెప్పింది. చూద్దాం మరి ఏమవుతుందో. సెప్టెంబర్ 20 అంటే మనకి ఇంకా 2-3 రోజుల టైం ఉంది, అప్పటి వరకు మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిపోతుంది. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ సంబంధించి తెలిసింది, వాల్మార్ట్ తీసుకుంది ఫ్లిప్కార్ట్ని. ఇప్పుడు వాల్మార్ట్ ఫ్లిప్కార్ట్ని వేరే దేశాలు కూడా తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంది. 2021 సంవత్సరంలో ఫస్ట్ వీళ్ళు సింగపూర్ అండ్ అమెరికాలో ఫ్లిప్కార్ట్ని తీసుకొని వెళ్ళబోతున్నారు. నెక్స్ట్ ఇంకా బెంగళూరు స్టార్టప్ ఇన్వెంటో రోబోటిక్స్ ఒక రోబోట్ని అయితే తయారు చేసింది. దీని పేరు వచ్చేసరికి మిత్ర అని పెట్టారు, అంటే ఫ్రెండ్ అని చెప్పొచ్చు, తెలుగులో స్నేహితుడు అని చెప్పొచ్చు. సో దీన్ని ఎలా ఉపయోగిస్తారంటే హాస్పిటల్ ఎవరైతే కోవిడ్ ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ ఉంటారో సో వాళ్ళ దగ్గరికి దీనికి ఒక ట్యాబ్లెట్ అయితే తగిలిచ్చారు. ఈ ట్యాబ్లెట్లో
అది కోవిడ్ పేషెంట్ దగ్గరికి అయితే వెళ్తుంది. అక్కడి నుంచి వీడియో కాల్స్ వాళ్ళ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో మాట్లాడడానికి ఇది అవకాశం అయితే కల్పిస్తుంది. అండ్ దీనిలో ఫేస్ డిటెక్షన్ కూడా ఉంటుంది. అంటే మనకి ఏదైతే రీసెంట్గా మనం ఫోన్ కాల్స్ మాట్లాడామో అది రీడైల్ కూడా చేయగలదు. ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే ఈ రోబోట్లో అయితే ఉన్నాయి. ఇది బెంగళూరు చెందిన సంస్థ అయితే తయారు చేసింది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు టెక్ న్యూస్ అయితే. ఈ వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. రేపు OPPO F17 అన్బాక్సింగ్ వీడియో అయితే వస్తుంది. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫుల్ షూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.